నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్ మోతబరి ముచ్చట్లు. తెలంగాణలో ఎవరికి తెలియని విషయాలు తీసుకొస్తా, అందరి ప్రజల ముందల బట్టబయలు చేస్తా. ఇదే మన మోతబరి ముచ్చట్ల కాన్సెప్ట్. అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు అంటే అన్ని పత్రికలు ఏం రాసుకొస్తున్నాయి. తెలుగు దినపత్రికనేమో భజన బ్యాచు, ముఖ్యమంత్రి గారు అది చేసిర్రు, మంత్రులు ఇది చేసిర్రు, వివేక్ వెంకటస్వామి పోరాటం చేస్తుండు, ఇక వాళ్ళు ఇది చేస్తురు వీళ్ళు అది చేస్తురు అని కాంగ్రెస్ వాళ్ళ గురించి గప్పాలు కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని శాటిలైట్ మీడియాలు ఉన్నాయి. అబో ముఖ్యమంత్రి గారు అది ఇది అది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వాన్ని ప్రశంసించే పనిలో ఉన్నారు. ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొట్లాటల గురించి మాట్లాడుకోవాలి కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్మలాట గురించి మాట్లాడుకోవాలి కదా, ఆడ మాట్లాడుకునేటువంటి కిరికిరి మాటల గురించి మాట్లాడుకోవాలి కదా. అందుకే ఈ మోతబరి ముచ్చట్లు. ఇక బీఆర్ఎస్లోనైనా కాంగ్రెస్లోనైనా కుమ్మలాటలు సహజం, పార్టీలలో అసలే ఇంకా సహజం. ఇక కాంగ్రెస్కు పెద్ద తలనొప్పి ఏం మారిందంటే ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించినటువంటి 8 కార్మికుల గురించి వాళ్ళ ఆచూకీ దొరకపోవడంపై చాలా దేశం మొత్తం చూస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్నటువంటి 8 మంది రావాలి అని 7 రోజులు ప్రార్థన చేసినా కూడా దాదాపు సుమారు 8 మంది సజీవ దహనం అయినట్టుగా కొన్ని శాటిలైట్ పత్రికలు మాట్లాడుతున్నాయి. ఇంకా ఇక ఈడ మంత్రులది రీల్స్ జోరు ఉంటుంది. మంత్రులు పోతుంటారు, మంత్రులు వెనుక కెమెరామ్యాన్లు పోతుంటారు, వాళ్ళ వెనుక సోషల్ మీడియా మేనేజ్మెంట్ పోతుంటుంది. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఆడ పర్యవేక్షించినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కడికి పోతారు, వాళ్ళు అగో ఇది అది అని చెప్పి గప్పాలు కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక వాళ్ళ ఖర్చు ఎంత 7 రోజులలో అంటే సుమారు 56 లక్షలు ఓన్లీ వాళ్ళ ట్రావెలింగ్కి, హెలికాప్టర్కి 1.5 లక్షలు అంటూ కూడా ఒక వార్త తీసుకొచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రధాన అంశమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి విషయం ఏమైనా ఉన్నది అంటే అది కేవలం ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో జరిగినటువంటి ఒక ఇష్యూ కావచ్చు. ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడచ్చు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాని మీద ఏం మాట్లాడకపోవడం చాలా గమనించాల్సినటువంటి విషయం. ఎస్ఎల్బీసీ విషయంలో ఏం జరిగింది, అసలు 8 మంది కార్మికులకు ఏం భరోసా ఇచ్చిరు అనేది ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వెల్లడి చేయలేదు. దీని మీద ముఖ్యమంత్రి అసలు ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అంటే మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు, ఆడ ప్రాణాలు ఉన్నాయా పోయినాయా తెలియనటువంటి కార్మికులది గురించి ఆలోచించకుండా చేపల కూర, చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చింది, నేను చికెన్ తినను, నేను చేపలు తింటా, కొరమీన్ తింటా అని చెప్పి 3 రకాల వంటలు చేయించుకొని తింటున్నారు మన 3 మంత్రులు. ఇంకా మరి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రాబ్లం వచ్చినా ఇదే, వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిడ్డలకు ప్రాబ్లం వచ్చినా ఇదే. గత 40 సంవత్సరాల కింద ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం కూడా ఇదే సహజం. కాంగ్రెస్లో స్టార్ట్ అయింది, కాంగ్రెస్లోనే మళ్ళీ ఒకసారి ముగింపు పడ్డది. ఇది కాంగ్రెస్ తప్పని మాత్రం నేను అన్నాను. ఎందుకన్నాను అంటే ఇది పేద ప్రజల ప్రాజెక్ట్, నీరు అందనటువంటి కొన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలనే ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. దీనికి కాంగ్రెస్కు అంటే సంబంధం లేదు. కానీ ఇక్కడ మంత్రులు 1.5 లక్షలు, గంటకు 1.5 లక్షలు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకు అదే శ్రీశైలం హైవే ఏదైతే తుగ్గూడ టు దోమలపెంట ఆడి వరకు సింగిల్ రోడ్ ఉంటుంది. తిరగనికే ఇలా కాన్వాయ్ డ్రైవర్లు ఉన్నారు కదా, పర్ఫెక్ట్గా నడుపుతారు కదా డ్రైవర్ అన్నలు, ఇలా రథసారథులంతా ఎక్స్పీరియన్స్డ్ కదా. మరి గంటకు 1.5 లక్షలు పెట్టే బదులు వీళ్ళు ఇట్లా పోవచ్చు కదా. వీళ్ళు 1.5 లక్షలు మీదకి వెళ్ళి పెట్టుకొని వాళ్ళు పైకి వెళ్ళిపోతుంటే ఏడేడ భూములు ఉన్నాయి, ఏమేమి కబ్జా పెడదాం అనే ఆలోచనలా తిరుగుతున్నారా? దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. 56 లక్షల రూపాయలు ఎవడు భరించాలి, ఆ ఖర్చు ఎందుకు పెట్టారు? వాళ్ళు ఎమ్మడి ఉండేటువంటి కొన్ని మీడియా ఛానళ్లకు ఆతిథ్యం ఇస్తూ అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నా అక్కడి నుండి హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? 56 లక్షల ఖర్చు ఎవరు భరించాలి? తెలంగాణ సమాజం ఆలోచిస్తారా, అనుభవిస్తారా అనే ట్యాగ్ లైన్తో మేము ముందుకు వచ్చినాం. ఇక ముందుకు పోతే ఇక బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇక ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మన ఉత్తమ్ కుమార్ ఆయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సారీ మళ్ళా పుసుకున్న మంత్రి పేరు మర్చిపోయిన కేసు ఫైల్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు వాటరు, నీళ్లు, మట్టి కలవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందంట. దాంట్లో నీళ్లు వాటర్ కలవడం కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు
పుట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి. అండి ఇది నీళ్ళు వాటర్ సపరేటా? ఎస్ఎల్బిసి మీద కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇచ్చి గంటకు ₹1,60,000 ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు లోకల్ మంత్రి జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా సమయం గెస్ట్ హౌస్లల్లో హెలికాప్టర్లలో వీవింగ్ చూడడానికి టైంపాస్ చేస్తున్నారు. అది మన సొమ్ము ప్రజలారా. మన సొమ్ము మనం కాపాడుకోకపోతే, ప్రజలను నుంచి ప్రశ్నించే తత్వం రాకపోతే మన మీద ఇంకో కోట్ల అప్పు భారం పడనుంది. ఆలోచిస్తారా? అనుభవిస్తారో? ప్రశ్నిస్తారా? లేకపోతే అణిగి మణిగి ఇలాగే బతారో తేల్చుకోండి.